సోషల్ మీడియా మొత్తం ఒకటే పంచాయతీ, శివాజీ అనసూయ, శివాజీ అనసూయ. అసలు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? అమ్మ బట్టలు కొంచెం మంచిగా కట్టుకోండి, మీకే విలువ ఉంటది, పద్ధతి ఉంటది, ఇట్లా పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దు అని చెప్పిండు. అందులో తప్పేమున్నది? ఇందులోకి అనసూయ ఇన్వాల్వ్ అయింది. అసలు అనసూయ ఊరు పేరు ఆమె, అసలు ఆమె పేరు, ఆమె టాపిక్ రాలేదు. ఆమె ఏం మాట్లాడుతుంది? మా ఇష్టం, మా బట్టలు వేసుకుంటాం, వేసుకోము, మీకెందుకు, ఇదంతా కల్చర్ ట్రెండింగ్ అని మాట్లాడుతుంది. ఇందులో అనసూయ ఒక ట్రిప్ కి వెళ్ళింది ఫ్యామిలీతోని. అంటే ఫ్యామిలీ అంటే భర్త, ఇద్దరు పిల్లలు. పిల్లలు అంటే చిన్నపోరాలేం కాదు, ఆమె ఎత్తుంటారు. ఆమె ఏజ్ 40 ఉంటది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఆ బిగ్ని వేషం వేసుకొని ఫోటోలు దిగింది. ఆ దిగిన ఫోటోలను వాళ్ళ వరకే ఉంచాలి, సోషల్ మీడియాలో పడేసింది. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది ఇదంతా ట్రెండింగ్ కల్చర్ అని. ఇద్దరు పొరాలను పెట్టుకొని 40 సంవత్సరాలు పెట్టుకొని ఆమె సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలు పోస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ శివాజీ గారు అట్లా బట్టలు వేసుకోవద్దు, మంచి బట్టలు వేసుకోండి అనడం తప్పైపోయింది. ఆమె మాట్లాడుతుంది ఇప్పుడు శివాజీ గారు తప్పు మాట్లాడిండు అని. అతను ఏం తప్పు మాట్లాడిండు? అమ్మ పొట్టి పొట్టి బట్టలు వేసుకోకండి, చీరలు కట్టుకోండి, సాంప్రదాయంగా మంచిగా ఉంటారు అని మాట్లాడిండు. ఏది ఇప్పుడు ఆమె పెట్టిన బిగ్ని ఫోటో ఎవరైనా ఆమె ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాల్ పేపర్ పెట్టుకొని మీ తల్లిదండ్రులు చూపించండి, వాళ్ళు చెప్పు తీసి కొడతారా, లేకపోతే మీరు చేసిన బరాబర్రా ఇదంతా ట్రెండింగ్, ఇదంతా కల్చరల్ లైట్ తీసుకుంటారా? మీలో ఎంత మందికి శివాజీ కరెక్ట్ అనిపించింది, ఎంత మందికి అనసూయ తప్పు అనిపించింది కామెంట్లు చెప్పండి.